వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. కింగ్ ఖాన్ షారుఖ్ తో గత ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టారు డైరెక్టర్ అట్లీ. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో అట్లీ సినిమా ప్లాన్ చేస్తారని రూమర్స్ వచ్చినప్పటికీ కూడా అది పట్టాలెక్కలేదు. దీంతో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేసేందుకు అట్లీ రెడీ అయిపోయారనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా స్టోరీని సల్మాన్ కి చెప్పగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా వార్తలు అయితే వచ్చాయి. అయితే తాజాగా సల్మాన్ తో అట్లీ చేయబోయే సినిమా మల్టీ స్టారర్ అంటూ టాక్ కూడా నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను మరో హీరోగా తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ విషయం పైన రజనీతో అట్లీ చర్చలు కూడా జరుపుతున్నారట. అన్ని గనుక అనుకున్నట్లు జరిగితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని మరో క్రేజీ మల్టీ స్టారర్ గా ఈ చిత్రం నిలిచే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయట. ఇక వచ్చే ఏడాదిలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక ఈ చిత్రాన్ని సన్స్ పిక్చర్ బ్యానర్ పైన కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం రజనీకాంత్ వేటయాన్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే కాకుండా లోకేష్ కనకరాజ్ తో రజనీ చేస్తున్న కూలీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తో సికిందర్ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఇక ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇది పూర్తయిన వెంటనే అట్లీ సినిమా కూడా మొదలుపెట్టే అవకాశాలు అయితే మనకి పుష్కలంగానే కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో దక్షిణాదిలో పట్టు సాధించాలని సల్మాన్ ఖాన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. అందరూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్తూ ఉంటారు, కానీ నేను మాత్రం సౌత్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ గతంలో సల్మాన్ మీడియాతో కూడా చెప్పారు. ఎందుకంటే సౌత్ నార్త్ కలిసి గనక సినిమాలు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నెంబర్లు వస్తాయో ఊహించుకోండి అంటూ సల్మాన్ ఖాన్ చెప్పడం అయితే జరిగింది. ఇక సల్మాన్ కి నార్త్ లో ఎలాగో తిరుగులేదు. ఇక దీంతో సౌత్ లో అవకాశం వచ్చిన ప్రతిసారి గెస్ట్ పాత్రలో సత్తా చాటుతూనే ఉన్నారు ఆయన. ఇక మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అలానే తన సినిమాలో సౌత్ హీరోలు కూడా అతిథి క్యారెక్టర్స్ లో నటించేందుకు కూడా సల్మాన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారట. మరి సల్మాన్ సౌత్ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో మనం చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.